ఇక్కడ పోరాళ్ళందరూ అమ్మాయిలు వేసుకొని తిరుగుతారు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు వెనక నుంచి పోతారు చూడండి, ఎగ్జాక్ట్ ఇటు నుంచి పోతారు చూడండి. 3, 2 अबे बैन कल अंडे पेट्रोल खत्म हो गई गाड़ी में. ముడ్డ ఉడిచిపోయిందమ్మా. చేయి ప్రిపరేషన్ చూస్తున్నారు. 20-30 మెంబర్స్ కలిసి ఉన్నారు. ఇటే చూస్తారు. దీనికి సీటు లేదు, మొడ్డ లేదు. ఏం బండిరా బండి గుట్టవారైపోయింది. ఇంకా ఫ్రెషర్స్ 29కి మర్చిపోక మరి. బాహుబలి బాహుబలి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఏం డే ఇయాలో? సండే. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ జూ పార్క్లో ఉన్నాం. వరంగల్ జూ పార్క్, హన్మకొండ జూ పార్క్, దేనికి కిందకి వస్తుంది? కాకతీయ వరంగల్ జూ పార్క్లో ఉన్నాము. అండ్ టైం 4:22 అవుతుంది. మధ్యాహ్నమే స్టార్ట్ చేసిన వ్లాగ్. 17కి ఇంకా 5 డేస్లలో ఫ్రెషర్స్ ఉన్నది. మా డాడీ నిన్న సీరియస్ అయింది అనమాట. నిన్న కాలేజ్కి పోలే కదా. అడిగిన మా డాడీని, కాలేజ్కి ఎందుకు పోతలేవో అన్నాడు. ఇంకెవరో ఒక పేరు చెప్పాలని నీ పేరు చెప్పి లక్కీ అడుగుతా కాలేజ్ పోలే డాడీ అన్నా. లక్కీ అడుగుతా కాలేజ్ పోలే డాడీ, కాలేజ్కి ఎందుకు పోతలేవు అని అన్నాడు మా డాడీ. ఈ సాటర్డే రోజు కాలేజ్కి ఎందుకు పోలే అని అన్నా. ఫస్ట్ వీకెండ్ డాడీ అని అన్నా. వీకెండ్ సాటర్డే రోజు కాలేజ్కి ఇవ్వరు పోరు అని అన్నా. దాని తర్వాత లక్కీ అడుగుతా కాలేజ్ పోలే అని అన్నాడు. నేను మా డాడీతోని వాడు ఈక్తావు అంట. అమ్మతోడికి వాడు పడ్డ ఈక్తావు అంటాడు వాడు. నిజంగా గిదే అంటాడు. సీరియస్. నిన్న ఘోరంగా నిన్న ఘోరంగా అయింది నాకు మా డాడీకి. డిస్కషన్ ఘోరంగా అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ జంతువులను చూడన్న అర్థమైతలేదు. ఇలా బంధించిన జంతువులు అమ్మతాడు మా ముందట్టే కూర్చున్నాడు. గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వినబడుతుంది, కానీ వినబడ్డా ఏం కాదు. కానీ ఎంత లైట్. ఏ క్లాస్? 6th. ఏ జంతువులను చూడన్న 6th క్లాస్ వాడు. వాడిద్దరు అమ్మాయిలు వేసుకొని వచ్చింది జూ పార్క్. ఇంకా నేనుండే ఎందుకు, నేను బతికేందుకు? 6th క్లాస్ వాళ్ళు అమ్మాయిలు వేసుకొని తిరుగుతా అంటే చూపి వద్దు, చూపించడం ముందటనే ఉన్నారు, అడిదిక్కే ఉన్నారు. చూద్దాం మరి వాళ్ళ వ్లాగ్ ఏంటిదో, దేని మీద స్టార్ట్ చేసిందో. ఇక్కడ జూ పార్క్లో దాంట్లో మీకు చూపి అని కూడా ఏం లేదు. మొత్తం అంతా బోర్ కొడుతుంది మీకు కూడా చూసి. చూద్దాం ఇక్కడ పార్క్ నుంచి బయటికి వెళ్ళాక బండి కొందాం. ఏ బండి? గా బండి కూడా ఏం చేస్తావురా? బండి రోడ్ల మీద జిమ్ముకేసుకో. అదే జిమ్ముకేసుకో జీవితం. అదేమో ఏడుతాంది, వీడు దాన్ని ఊకో పెడతాడు, మజా కొడిస్తాడు దానికి. అమ్మ ఎందుకు రాని బయట 10 రూపాయలకు వస్తుంది, 20 రూపాయలు. గది కాదు, అది ఎంత నన్ను ఉండాలి కనీసం ఒక. ఇప్పుడు నాకు ఎంత 16 వచ్చినాయి, నీకు 17. ఇప్పటిదాకా నాట్ ఈవెన్ ఒక్కసారి అమ్మాయిని బయటికి తీసుకోవాలి. మాట్లాడుడే చాటింగ్ చేసుడే, కుద్దవాళ్ళతో ఉచ్చవాళ్ళతో చాటింగ్ చేస్తాడు. చాపగాడు చూడి. క్యా కరో బాయ్. నాట్ ఈవెన్ సింగిల్ ఉమెన్. జూ పార్క్ వచ్చిన ఇక్కడ పోరాళ్ళందరూ అమ్మాయిలు వేసుకొని తిరుగుతారు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు వెనక నుంచి పోతారు చూడండి, ఎగ్జాక్ట్ ఇటు నుంచి పోతారు చూడండి. నేను వాళ్ళనేం వీడియో తీయాలి. నేను వీడియో ఇస్తుంటే వాళ్ళ మధ్యలోకి వస్తారు. ఎందుకంటే యూట్యూబ్. చూద్దామా ఏందిరా పడతలేరు. పోతారు వాళ్ళు దిక్కు నుంచే పోతారు చూడండి. 3, 2, 1 చలో. ఇట్లా జూమ్ అయ్యి బాయ్, నువ్వు జరుగు. అగ్గో చలో. వద్దద్దు కానీ అది ఇప్పటికే మాట్లాడుకుంటా పోతుంది. వాడు వీడియో తీస్తాడని వద్దద్దు. వాళ్ళ ఫేసెస్ ఏం మళ్ళీ కదా జస్ట్ ఆడియన్స్కి క్లారిటీ ఇయ్య నీకు అంతే. జస్ట్ ఆడియన్స్కి క్లారిటీ ఇయ్యని ఓకేనా? మీ ఇంట్లో పోతే ఎవరన్నా చిన్న పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ ఉంటే జస్ట్ అట్లా క్లారిటీ బయటికి పంపించకూరి. సమాజం చాలా డేంజర్. వానికి ఏంటిది బ్రో, వాని ఏజ్ ఎంత? 6th క్లాస్ 8th క్లాస్ అని లెక్క ఉన్నారా? లేదు ఇప్పుడు ఇంతసేపు వెనకాల పోయిన వాళ్ళు ఎందుకు? వానికి ఇట్లా మొత్తం 40 రూపాయలు టికెట్. ఎంత? 60 రూపాయలు కదా, 60 రూపీస్ టికెట్. వాళ్ళ డాడీ ఏదో స్పార్కెల్లో కొనుక్కోమని 100 రూపాయలు ఇస్తే అయిపోయింది. ఇంకా ఎఫ్ఏ బుక్లో స్పార్కెల్లో ఏదో ఒకటి 100 రూపాయలు ఇస్తే అయిపోయాయి. ఇంకా ఇప్పి ప్యాకెట్ తెచ్చుకోరా చోట 10 ఇస్తామని దాచిపెట్టి ఈడ దెంగించుకుంటారు. మళ్ళీ దోస్తు స్పార్క్ ఇది దిగుతాడా వాడు స్కూల్లో? అంతే కదా. అండ్ 17th ఉన్నది ఫ్రెషర్స్. 17th అంటే 18th వస్తుంది మీకు వ్లాగ్. ఆ వ్లాగ్ మిస్ అవ్వకండి. అండ్ ఇదే ఇంకా ఈ వ్లాగ్ తర్వాతనే వస్తుంది అనుకుంటా. మేబీ మ్యాక్సిమం ఈ వ్లాగ్ తర్వాతనే వస్తుంది ఫ్రెషర్స్ వ్లాగ్. 17th అంటే సాటర్డేనా?
చూడు ఫ్రైడే రోజు ఉన్నది. సాటర్డే ఈవినింగ్ రోజు మీకు ఫ్రెషర్స్ వ్లాగ్ వస్తుంది. మొత్తం ఆగం చేద్దాం. కాలేజ్లో మొత్తం సూపర్ సీనియర్ నేనే, దాంట్లో అడ్డు చెప్పేటోడు ఎవ్వరు లేడు. అక్కడ సార్లను చూపిస్తా, అందరిని చూపిస్తా మీకు. మొత్తం సార్లతో డ్యాన్స్ చేస్తా. మ్యాథ్స్ సార్, మ్యాథ్స్ బి సార్ వాళ్ళు మాతో ఎట్లుంటారో చూపిస్తా మీకు. డైరెక్ట్ ఆ రోజు ఇట్లా చున్నేసుకుంటాం. మళ్ళీ కిడ్స్ కాలేజ్ కూడా అదే రోజు ఉన్నది. చూద్దాం, ఒకవేళ వీలైతే కిడ్స్ కాలేజ్కి చూద్దాం, పోనీకి ట్రై చేద్దాం. ఇంకా अबे बैंड कल अंडे पेट्रोल खत्म हो गई गाड़ी में వాడిని ఇంటికాడ దింపినా వచ్చేటప్పుడు అయిపోయింది. ఇంకా పెట్రోల్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. బంక్ ముందటనే బండి అయితే ఆగింది. అక్కడ బేట్ మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవాలి. నా దగ్గర ఎగ్జాక్ట్ 40 రూపీస్ ఉన్నాయి. 40 రూపీస్ ఇవాళ 250 రూపీస్ అయిపోయినాయి. ఇవాళ కూతా స్ప్లెండర్ చౌకు పెట్టి అవుతుంది. ఇంకెత్తలేదు బండి. చౌకు పెట్టినా అవుతా పోతలేదు. ఇంకా ఒక్క చేత వచ్చి అమ్మదు. నేను తర్వాత ఇస్తా బ్లాగ్. కొట్టించింది ఇంకా ఫైనల్ 40 రూపీస్ పెట్రోల్ బాయ్ లాడలే కొట్టించింది. ఇంకా బండ్లో ఫైనల్లీ 40 రూపాయలు పెట్రోల్ కొట్టించిన. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇంకో 100 రూపీస్ కొట్టిస్తా. రేపు కాలేజ్కి వెళ్తున్నా. బ్లాగ్ మరి కాలేజ్లో కంటిన్యూ చేద్దామా? లెట్స్ సీ. నో ప్లాన్స్. అరే దీని బతుకుల ముడ్డ 50 రూపాయలు పెట్రోల్ కొట్టించినా అయినా బండి స్టార్ట్ అవుతలేదు. తోడు ఇది ఇంకా ఏం చేయాలి బ్రో? స్ప్లెండర్ 50 రూపీస్ కొట్టించిన పెట్రోల్ అయినా బండి స్టార్ట్ అవుతలేదు. పక్కకు పోయి ఎక్కడన్నా నన్ను తీసుకోవాలి. అన్నీ నాకే అవుతాయి భయ్యా. ఈ కమ్మ కుట్టించుకుంటానేమో ఒకటి కిందికి గుట్టిండు. వాడమ్మ వాడిని ఏమనాలి? ఇంకేమన్నా అంటామా? ఇంకా తెలిసిన కిందికి గుట్టిండు. ఇదేమో స్టార్ట్ అవుతలేదు. నా 3000 మొట్ట ఓడిస్తాయి ఇన్ని రోజులల్లో. ఫైనల్లీ స్టార్ట్ అయింది కాబట్టి రేపు కాలేజ్లో వెళ్తాం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ డే. చూస్తున్నారు కదా, ఇప్పుడే కాలేజ్ బస్ ఎక్కినా. అయిపోయింది ఇంకా కాలేజ్ కాడ వచ్చింది, డెలివరీ అయింది బస్. ఇంకా కాలేజ్ అయిపోయినాక కలుస్తా. ఫ్రెషర్స్ ఉన్నది, ఫ్రెషర్స్ మనీ కలెక్ట్ చేయాలి ఫస్ట్. చూసాం కాలేజ్లో వీడియోస్ అలా ఉన్నాయా లేకపోతే ఇంకా అమ్మాయి నన్ను చూసుకుంటూ నవ్వుతుంది వేరే పక్క కాలేజ్ అమ్మాయి. చూసాం మరి వాళ్ళ కాలేజ్లో ఏమవుతుంది అని చెప్పేసి పిలుస్తాను. బద్రీ బాగా ముడ్డ ఉడిచిపోయిందమ్మా. జేఈ ప్రిపరేషన్ చూస్తున్నారు. అది ఇంకో ఫ్రెషర్స్కి పైసలు కలెక్ట్ తల అయిపోయింది. జేఈ ప్రిపరేషన్ రావడలేదు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ డే. అండ్ కాలేజ్ ఈరోజు పోలేదు. నిన్న కాలేజ్కి పోయినా. నిన్నటి బ్లాగ్లో ఇంతసేపు చూస్తారు కదా, ఇంతసేపు క్లిప్లో. అండ్ ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు. ఫ్రెషర్స్ క్యాన్సిల్ అయింది బ్రో. ఆల్రెడీ పైసలు కొట్టినాక ఫ్రెషర్స్ క్యాన్సిల్ చేసిండు. అండ్ ఇప్పుడు బండి సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. అక్కడికి సర్వీసింగ్ కాడికి వెళ్ళాక మాట్లాడతా. ఫ్రెషర్స్ నేను 1000 రూపీస్ కొట్టినో లేదో, ఫ్రెషర్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ వీక్లో మొత్తం 4000 దగ్గర అయిపోయినాయి. ఓకే, స్టోర్ రూమ్ కాడికి వచ్చేసినాం. బండి ఇప్పుడు సర్వీసింగ్ ఇవ్వాలి. ఫ్రెషర్స్ కదే కదా తీసేది. 17కి కాదు ఫ్రెషర్స్, పోస్ట్పోన్ అయింది. 29కి ఫ్రెషర్స్. అండ్ హాలిడేస్ ఇచ్చిళ్ళు 18th నుంచి 23rd దాకా. సర్వీస్ కాస్ట్ లేచిపోతుంది. సర్వీస్ కాస్ట్ 30-40 వేలు అంట. ఈరోజు 15, 16 ఇంకా కాలేజ్కి వెళ్ళను. ఇంకా హాలిడేసే కదా ఎట్లాగో, ఇంకా కాలేజ్కి వెళ్ళను. ఇంకా మళ్ళీ 23rd కాలేజ్కి వెళ్తాం. అండ్ ఫ్రెషర్స్ బ్లాగ్ వస్తుంది. 17కి కిడ్స్ కాలేజ్లో ఫ్రెషర్స్ ఉన్నది. మరి చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి ఈరోజు లేదు. ఇది ఘోరంగా ఉన్నాయి కదా బండ్లన్నీ. బండ్ల మీద నెంబర్లు వేసిలే కదా, నెంబర్లు వేసి ఉంటాయి. ఇది మొత్తం ట్యాంక్ మొత్తం ఇట్లా ఉబ్బింది. ఎట్లున్నది ఇది? నీకు ఇది మంచిగా నచ్చిందా? జీటీ మంచిగా అనిపించిందా? అంతేనా? ఆరి ఏది తీసినా ఏం కాదు. ఆరీల మోడల్ ఏది తీసినా ఏం కాదు. ఓకే, ఇంకా బండి అక్కడ ఇచ్చిండు. ఫైనల్లీ ఎంతసేపు అవుతుంది అంత బ్రో? కొంచెం ఫేమస్ కదా, కొంచెం మంచిగా ఉన్నప్పుడు తీసుకోమనొచ్చు కదా. మా షోరూమ్ కొంచెం గలీజ్ మళ్ళీ ఎన్ఫీల్డ్ వాళ్ళు చూస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అంటే. సరే ఇవ్వాలి 29th ఫ్రెషర్స్. 29th బండి సెట్ కావాలి. 29th రోజు ఫ్రెషర్స్. ఓకే సార్, నువ్వు కదే మళ్ళీ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదా, ఏం ప్రోగ్రెషన్ కదా పక్కా కదా. వీడియో చూద్దాం ఇంకా ఏ పాటి. GT 650 నీకు 535 GT 535 అక్కడ ఉన్నాయి. కానీ ఏమంటాను 29th బండి పక్కా. పక్కా చలో.
హీరో హాండా వేసుకొని వచ్చిండు. ఎక్కువ చలో 2 బండ్లు ఒక కాడ పెట్టినాం. వీడిని దింపి రావాలంటే ఇంకా నా బండి కూడా అక్కడనే పెట్టినా. ఇది ఏం బండి అన్నట్టు మరి? ఇదా Z900. Z900 ఇది గది కాదురా, నా బండి అన్న నీట్గా ఉంచుకోవచ్చు కదరా బండికి. ఇది ఏంద్రా ముందట వస్తుంది అలవాటు ఏంద్రా ముందట బండి ఉండడే ఎక్కువనా? మరి ఏమంటావు నిన్న పార్కులో జరిగిన సంఘటన? మరి పోరాళ్ళు నువ్వు రాలేదారా పార్కులో? వాడు పోర్లను వేసుకొని తిరగలేదా పోరాడు? చిల్డ్రన్ పార్క్ గదిరా జూ పార్క్లో వాడు మొన్న. ఏంటిదంటావు దానిపైన నీ అభిప్రాయం? పిల్లలందరూ ఖరాబ్ అవుతారు అయినా ఏం చేద్దాం రా? వాడు అమ్మతోడు 6th క్లాస్ నుంచి కలుపుకుంటున్నాడు. నాకు ఇంకా రిగ్రెట్. ఏం చేద్దాం ఇంకా? సో గైస్ ఇవాళ జిమ్కి పోతా, జిమ్ బ్లాగ్ పెడితే ఇవాళ ఏం చేస్తాను? ఇవాళ ప్రశాంత్ భాయ్తో వర్కౌట్ అవుతావా? ఇవాళ బాడీ బిల్డర్స్తోని డైరెక్ట్ మిస్టర్ ఒలింపియా, మిస్టర్ వరంగల్తో వర్కౌట్ వేస్తాం ఇవాళ. అక్కడ ముందట అమ్మాయిలు ఉన్నారు. ఈ బండి ఏది ఇజ్జత్ ఇస్తానో కదా నాది. నా స్ప్లెండర్ ఎత్తారన్నో తీరు ఉంటుంది. అక్కడ ముందట అమ్మాయిలు మొత్తం అందరు ఇటే చూస్తారు. 20-30 మెంబర్స్ కలిసి ఉన్నారు, ఇటే చూస్తారు. రిగ్రెట్ ఫీల్ అవ్వడింది బండి చూడలే. దీనికి సీటు లేదు, మొడ్డ లేదు. ఏం బండిరా ఇది? వాడుకుంటారా 2000 గుద్ద ₹1 పోతుంది. ఏమైంది ఇద్దా? మనోనికి జ్వరం వచ్చిందంట. ఇప్పుడు ఎక్కడ దిగాలి నువ్వు? పర్కాల్. ఇప్పుడు వీని బస్సు ఎక్కించేదాకా మనం ఇక్కడనేనా ఇంకా? మన ఇటే చూస్తాలా అమ్మాయిలు? అదో ఆపురా, బస్ ఆపురా. పోరా ఇంకా భూపాల్పల్లి మొడై వారి పల్లెవేలు కద్దట ఎక్స్ప్రెస్. నువ్వేమో అన్ని గుద్ద వేసిన బస్సులు ఎక్కుతావు. సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్. అటు నుంచి అటేది రాక ఇడి దిక్కు. ఏమ నా కాళ్ళు వస్తాను, ఇలా అరెక్తాను మరి. దా నువ్వుతారా? ఏ బస్ దా ఇంకా స్టార్ట్ అవుద్దాం అలా దా సార్. ఫస్ట్ అయితే పోయి లోపల తాళం ఉన్నా లేదా చూసేస్తాం. దాంట్లో కూడా వండర్రా గుద్దలే. ఎంతసేపు రా? ఏదో ఒక ఆటో ఎక్కిది ఇంకేమని రారా అని. ఎంతసేపు రా? గవండి ఏమన్నా లిఫ్ట్ అన్నా చలో బాగా డైరెక్ట్ బస్ స్టాండ్ పోయి వెళ్ళి బస్సు ఎక్కింది. గంట సేపటి నుంచి బస్సు ఎక్కుతాను, ఒక్క బస్సు దొరుకుతలేదు. 3 బస్సులు పోయినా ఎక్స్ప్రెస్. మనకి ఆపనికి దొరుకుతాను. ఇక్కడ ఆపాడు పోపో. పోపో మెల్లవరా రే. అంటే 500 దాంటే పోపో. క్లచ్ వైర్ అయిపోయిందా? ఇంకా బండి అయిపోయింది. బండి గుట్ట వాడిపోయింది. ఇంకా ఫ్రెషర్స్ 29కి మర్చిపోక మరి. చలో రైట్ పక్కా. చలో పాటు. బాహుబలి బాహుబలి మెట్టురా. హెల్పింగ్ అంకుల్ జస్ట్ నో కేమ్ ఫ్రమ్ జీడి అండ్ పుషింగ్ టాటా ఏస్. సో గాయ్స్ ఇంకా ఫైనల్లీ మనం జిమ్కి వచ్చినాం. నమస్తే రాయిదానా. నమస్తే రాయిదానా. కమ్మ కొట్టించుకున్నాడు జిమ్లో స్ట్రాంగెస్ట్ గా ఎవరు? కమ్మ ఎట్లున్నది డేట్?
సో గైస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అయిపోయింది, ఇంకా వర్కౌట్ అయిపోయింది. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో వ్లాగ్ 2 డేస్లో పెడతా. టాటా, గుడ్ బై, గయా.